2016లో శాంక్షన్ అయింది. 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో పెట్టాలని అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశంలో ఉన్న అన్ని ఎల్సీలను క్లోజ్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుని 2016లో చేయుంటది ఆర్ఓబి శాంక్షన్ అయింది. ఆ ప్రభుత్వం అంటే 45-50 కోట్లలో సగం పైసలు అంటే 25 కోట్లు ఇవ్వడానికి 2016 నుంచి దాదాపు 8 సంవత్సరాలు వాళ్ళ దగ్గర 25 కోట్లు లేక వాళ్ళు ఇవ్వక ఆర్ఓబి కట్టియలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ నేను ఎంపీ గెలవగానే ఫస్ట్ నేను ఒక ఉత్తరం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇట్లాంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి, అన్ని చూసి నిర్ణయం చెప్తామని వీళ్ళు ఒక 6 months తర్వాత వీళ్ళు కూడా ఒక రిప్లై ఇచ్చినారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు. ఏమని, సో మీరు ఏమైనా ఇట్లాంటి ఆర్ఓబీలు కట్టాలనుకుంటే పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులతోటే కట్టుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టుకోండి. మా దగ్గర ఇట్లాంటి చాలా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి ఆర్ఓబీలు కట్టుకొని, మా దగ్గర అన్ని డబ్బులు లేవు, వీ డోంట్ వాంట్ టు కంట్రిబ్యూట్ అని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు మంచిగా ఒక ఉత్తరం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత నేను 2500 ఎన్ని ఉన్నాయి అవన్నీ నాకు సంబంధం లేదని ఒక 2-3 ప్రత్యేకంగా పట్టుకొని ఇది చేయకుండా అయితే నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నా రిస్క్ ఎక్కువ గొడవ ఉంది దీని మీద అని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ప్రత్యేకంగా యాక్చువల్గా ఆర్ఓబీలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ లేదా రైల్వే మినిస్టర్ గారు అక్కడ ఢిల్లీ నుంచి వర్చువలైజ్ చేస్తారు. నేను ఇది నాకు అర్జెన్సీ ఉంది, ఇది ఒకటి క్లియరెన్స్ ఇవ్వండి అని అంటే నేను గెలిచినాక 1.5 yearలో కష్టపడి తెచ్చుకున్నాను. కాబట్టి శాంక్షన్ ఎప్పుడూ అయింది, బట్ ప్రాసెస్ తీసుకురావడానికి కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి 100% నిధులతోటి దీన్ని చేసుకోవాలని ఒక పని మొదలు పెట్టాం. సహకరించాల్సిందే మీకు అందరికీ. Because work will start now from this person to this person, not to be blocked completely. Complete work will be done by the railway only. 100% given by the central government railway. మ్యాప్ చూసిందా?